ఒక్కసారిగా అర్థం చేసుకో. స్పష్టంగా చెప్తున్నాను, సంబంధం లేదని. ఆ తాళి ఎందుకు అది తీసేయాలనుకున్నావు నువ్వు? సంబంధం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆద్యకి నా మీద ఇంకా ఎక్కడో గుండెల్లో ఏదో మూల ప్రేమ ఉంది. అవును, ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అందంగా ఉండదేమో అని తాళి తీసి బీరువాలో పెట్టే ఆడవాళ్ళని నేను చూశానమ్మా, నేను చూశాను. కానీ నా ఆద్య అలా చేయలేదమ్మా, చేయలేదు. నేను కట్టిన తాళిని నా మీద కోపంతో కాదు, నా మీద ప్రేమతో ఉండనిస్తుందమ్మా. అమ్మ, చివరికి నేను పోయినా సరే ఏంటా మాటలు? అతే లోపలికి రా, పద పద. ఎవరెన్ని చెప్పినా దీని మెళ్ళో తాళిబొట్టు చట్టబద్ధంగా తీయించే అవకాశాన్ని నేనే పుట్టించకపోతే నా పేరు పద్మే కాదు, నా కొడుకుని నేనే కాపాడుకుంటాను. Hands up! Hands up! Hands up! సార్ 3 సార్లు యాక్సెప్ట్ అని ఎందుకన్నారు సార్? వాళ్ళు ముగ్గురున్నారు కదయ్యా. ఓ అదే 1000 మంది ఉంటే 1000 సార్లు అనేస్తారా? పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడక్కు. ఫాలో. ఏంటి పోలీస్ ఆఫీసర్ గన్ను పైకి పెట్టుకుని వస్తున్నాడు? అమ్మో, పెద్ద పోలీసు. అయితే నేను డబుల్ హ్యాండ్స్ అప్. అయితే నేను కూడా హ్యాండ్స్ అప్.
మా ముగ్గురికి గన్ ఏం చేస్తున్నారు ఆవిడ వైపు కూడా చూపించండి. నేను గోవా పోలీస్ని, అందుకే నీ వైపు ఏం చేశాను. ఐఎమ్ ఫ్రమ్ గోవా పోలీస్ డిపార్ట్మెంట్. మై నేమ్ ఈస్ కిషోర్ విచారి. విచారి గారు, ఏయ్, విచారి కాదు, విచారి. చారి గారు గోవా పోలీసులు అయితే గోవాలో పని చేసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? హ్మ్. మా గోవా బ్యూటీ జెన్నీ ఆంటీ ఇక్కడే ఉంది కాబట్టి. నా కోసం వచ్చారా? హ్మ్. నేనేం తప్పు చేయలేదే. అది నువ్వు కాదు, నేను చెప్పాలి. నీ మీద కేసు ఫైల్ అయింది. ఆ, ఏ కేసు? గోవాలో నువ్వు డ్రగ్స్ అమ్ముతున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. పద వెళ్దాం, పద. నేను డ్రగ్స్ అమ్మానా? అసలు ఆ డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఓ, హ్మ్. నేను ఎలా వాటిని నమ్ముతాను సార్? సార్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మ్హూ. అవును సార్, మంచితనానికి మారుపేరు, నమ్మకానికి అమ్మ వంటిది మా జెన్నీ, తెలుసా? కాకపోతే అప్పుడప్పుడు కొంచెం తింగర పనులు చేస్తుంది సార్.